సో అసలు యూఆర్టీ ఏంటంటే ఇందులో చూసాం కదా, యూనివర్సల్ అసింక్రనస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్. ఇది డేటాని ఏదైనా రెండు డివైస్ల మధ్యన సీరియల్ కమ్యూనికేషన్ ఇచ్చి చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇదొక అసింక్రనస్ ట్రాన్స్మిషన్. అంటే దీనికి ఎటువంటి క్లాక్ సిగ్నల్ అనేది అవసరం లేదు. డేటా ట్రాన్స్మిషన్కి ఎటువంటి క్లాక్ సిగ్నల్ అనేది అవసరం లేదనమాట. దీంట్లో ఏంటంటే మనకి టూ టైప్స్ ఆఫ్ కన్వర్షన్స్ ఉంటాయి. ఒకటి ప్యారల్ టు సీరియల్ కన్వర్షన్, ఒకటి సీరియల్ టు ప్యారల్ కన్వర్షన్స్. ఒకటి ఏంటంటే మనకి ఏదైనా ఒక మైక్రో ప్రాసెసర్ కానీ లైక్ మైక్రో కంట్రోలర్ నుంచి వచ్చిన డేటా అనేది ప్యారల్గా వస్తుంది, దాన్ని మనకి సీరియల్ ఫామ్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. మళ్ళీ కూడా అవుట్పుట్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ కూడా అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక సెన్సర్స్ నుంచి వచ్చిన డేటాని మైక్రో కంట్రోలర్ పంపాలంటే కనుక దీన్ని మళ్ళీ కూడా సిరీస్ టు ప్యారల్ కన్వర్షన్ అనేది చేస్తుంది అనమాట. ఇది ఒక యూఆర్టీ డివైస్ అనమాట. యూఆర్టీ బ్లాక్ డయాగ్రాము. దీనికి ఏంటంటే 3 పిన్స్ ఉంటాయి నార్మల్గా. ఒకటి ట్రాన్స్మిటర్, రిసీవర్, గ్రౌండ్ పిన్ ఉంటుందన్నమాట. ఈ ఏదైనా ఒక 2 డివైస్లు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డివైస్ 1 అండ్ డివైస్ 2 ఉందనుకోండి. ఈ డివైస్ 1 ఒక ట్రాన్స్మిటర్ అండ్ డివైస్ 2 యొక్క రిసీవర్ కనెక్ట్ అవుతుంది. డివైస్ 2 యొక్క ట్రాన్స్మిటర్ 1 యొక్క కనెక్ట్ అవుతుంది అనమాట. చూసారు ఇక్కడ డివైస్ 2 ఒక ట్రాన్స్మిటర్ డివైస్ 1కి రిసీవర్ కనెక్ట్ అయింది. డివైస్ 1 ట్రాన్స్మిటర్ డివైస్ 2 యొక్క రిసీవర్ కనెక్ట్ అయింది అనమాట. అండ్ యూఐటీలో కమ్యూనికేషన్ లైన్స్, అసలు కమ్యూనికేషన్ లైన్స్ ఏముంటాయంటే ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ చూసారు కదా, ట్రాన్స్మిటర్, రిసీవర్ అండ్ గ్రౌండ్ అనేది ఉంటుందన్నమాట. ఈ ట్రాన్స్మిటర్ అనేది ఏంటంటే ఈ ట్రాన్స్మిటర్ అనేది ఏం చేస్తుంది అనమాట, సెన్స్ సీరియల్ డేటా ఫ్రమ్ ద ట్రాన్స్మిటింగ్ డివైస్. ఏదైతే ట్రాన్స్మిటింగ్ డివైస్ ఉందో దాని ద్వారా సీరియల్ డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. రిసీవర్స్ ఇన్కమింగ్ ద సీరియల్ డేటా, రిసీవ్ కూడా సీరియల్ డేటాని ఇన్కమింగ్ చేస్తుంది అనమాట. అలాగే గ్రౌండ్, బోత్ డివైసెస్ మస్ట్ షేర్ ద కామన్ గ్రౌండ్ రిఫరెన్స్. ఇదేంటంటే గ్రౌండ్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. ఈ యూఆర్టీ ఎలా వర్క్ అవుతుంది స్టెప్ బై స్టెప్ చూసుకుందాం. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూఆర్టీకి ఫస్ట్ మనకి వచ్చిన డేటా మైక్రో కంట్రోలర్ నుంచి వచ్చే డేటా అనేది మనకి ఒక ప్యారల్ డేటా వస్తుంది. సో ట్రాన్స్మిటర్ చూసే ప్యారల్ డేటా, ఈ ప్యారల్ డేటాని యూఆర్టీ ఏం చేస్తుంది, సీరియల్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. కన్వర్ట్ చేసి దీనికి ఒక స్టార్ట్ బిట్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లాజికల్ 0 సెండ్ టు ద సిగ్నల్ టు ద ట్రాన్స్మిషన్ స్టార్ట్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఒక బిట్, ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ డేటా బిట్స్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ డేటా అనేది ప్రొవైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే ఇది ఎసింక్రనస్ కదా, ఇది ఏం సిస్టమ్ అన్నా ఎసింక్రనస్ సిస్టమ్, అంటే క్లాక్స్ అవసరం లేదు. సో మరి ఓకే, క్లాక్స్ అనేది అవసరం లేదు. మరి క్లాక్స్ అవసరం లేనప్పుడు ట్రాన్స్మిషన్ ఎలా అవుతుంది, బాడ్ రేట్లో ఉంటుంది. అసలు బాడ్ రేట్ అంటే ఏంటంటే ఇప్పుడు 9600 కిలోబైట్స్ పర్ సెకండ్ అంటారు. అంటే ఏంటంటే అంత పాయింట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంత ఏబీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక సెకండ్కి ఎంత డేటా ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది అనే దాన్ని తెలిపేది ఏంటంటే బౌండ్ రేట్ అనమాట. అంటే ఏంటంటే మనకి ఈ బౌండ్ రేట్ ప్రకారంగా కూడా వెళ్తుంది అనమాట. ఇంకోటి ఇక్కడ స్టార్ట్ బిట్ ఎండ్ బిట్ ఏదైతే స్టార్ట్ బిట్ స్టాప్ బిట్స్ ఉన్నాయి కదా, ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే కనుక ఒక బైట్ అంటే 8 బిట్స్ అనమాట. సో ఈ 8 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి వెళ్ళిపోయింది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మైక్రో కంట్రోలర్ తీసుకున్నాం, దాని తర్వాత ఒక సెన్సార్ తీసుకున్నాం అనమాట. దీని మధ్యన జరిగే ఒక 8 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఇన్ఫర్మేషన్ రావాలి. అప్పుడు ఎలా తెలుస్తుందంటే ఇది వెళ్ళిపోతుందా లేదా అనేది తెలియడం అంటే ఏంటంటే దాంట్లో ఈ స్టార్ట్ బిట్ స్టాప్ బిట్ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ స్టాప్ అయిందన్న 8 ఫ్రేమ్స్ దగ్గర ఈ స్టార్ట్ బిట్ స్టాప్ బిట్ ఉండి మనకి తెలియజేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి డేటా ట్రాన్స్మిట్ అయినప్పుడు డేటాలో ఎర్రర్స్ ఉండడం జరుగుతుంది. సో అలాంటి ఎర్రర్ ఐడెంటిఫికేషన్ కోసం ఈ ప్రయారిటీ బిట్ అనేది ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెట్ ఆఫ్ డేటాకి సెకండ్ సెట్ ఆఫ్ డేటాకి ఏదేమైనా చేంజ్ ఉంటే కూడా ఆ చేంజ్ని కనిపెట్టడానికి ఈ ప్రయారిటీ బిట్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. కమింగ్ టు రిసెప్షన్ ఏంటంటే రిసీవర్ అనేది స్టార్ట్ బిట్ని డిటెక్ట్ చేసి డేటాని రీచ్ చేస్తుంది అనమాట. అది డేటా ఎలా వస్తుంది, బౌండ్ రేట్లో కన్వర్ట్ చేస్తుంది. తర్వాత దీని నుంచి దేనికైనా మళ్ళీ వెళ్ళాలనుకో దాన్ని మళ్ళీ అలాగా ఇన్కమింగ్ టు ప్యారల్గా పంపిస్తుంది అనమాట. ఇది కొంచెం చూసుకోండి, ఇది ఒక యూఆర్టీ డేటా ఫ్రేమ్ అనమాట. అంటే యూఆర్టీ ఎలా అసలు ఒక స్టార్ట్ బిట్ ఉంటుంది, డేటా బిట్స్ ఉంటాయి, ఒక ప్రయారిటీ బిట్ ఆప్షనల్ ఇది, అలాగే స్టాప్ బిట్ అనేది ఉంటుందన్నమాట. ఇది చూసుకోండి, స్టార్ట్ బిట్ అనేది ఎప్పుడు కూడా 0 ఉంటుంది అనమాట. అండ్ డేటా బిట్స్ అనేది 5 to 9 బిట్స్, ప్రయారిటీ బిట్ అనేది ఆప్షనల్. కానీ ఏంటంటే మనకు ప్రయారిటీ బిట్ దీంట్లో కంపల్సరీ చేసుకుని, ఎందుకంటే డేటా డిటెక్షన్ కోసం అవి. అండ్ స్టాప్ బిట్స్
బౌండ్ రేట్ అని చెప్పాను కదా, అసలు బౌండ్ రేట్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ డేటా ట్రాన్స్మిషన్ని మనకి అంటే ఒక సెకండ్లో ఎంత డేటా స్పీడ్ ట్రాన్స్మిట్ అవుతుంది అనే దాన్ని చెప్పేదాన్ని బౌండ్ రేట్ అంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు బేసిక్గా 9600 బీపీఎస్ ఉంటుంది, అంటే బౌండ్ రేట్ పర్ సెకండ్. అలాగే ఏంటంటే ఇది మనకి ఏంటంటే సీరియల్ కన్సోల్స్లో యూజ్ చేస్తాం, జీపీఎస్లో కానీ బ్లూటూత్లో మాడ్యూల్స్లో యూజ్ చేసేది 57,600 బీపీఎస్ అనమాట. అలాగే వైఫైస్లో యూజ్ చేసేది 1,15,200 బీపీఎస్ అనమాట. అంటే డిఫరెంట్ బౌండ్ రేట్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారని చెప్పడం జరుగుతుంది అనమాట. దీని క్యారెక్టరిస్టిక్స్ వచ్చేంటంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇది ఇంకోటి యూనివర్సల్, అంటే ఎలాంటి దానికైనా ఇది కనెక్ట్ అవుతుంది. ఎసింక్రనస్ అంటే ఎటువంటి క్లాక్ సిగ్నల్ అనేది అవసరం లేదు. అలాగే ఇది పాయింట్ టు పాయింట్ కనెక్ట్స్ ఎగ్జాక్ట్లీ 2 డివైసెస్. ఇంకోటి ఏంటంటే పాయింట్ టు పాయింట్ ఏంటంటే దీనికి డేటా బస్ తప్ప అడ్రస్సింగ్ బస్ అనేది అవసరం లేదు. ఇందాక మనం చూసుకున్నాం కదా, అంటే ప్రీవియస్ ట్యూటోరియల్లో ఏం చూసుకున్నాం మనం, IC2 అనేది చూసాం. IC2లో ఏం కావాలి, అడ్రస్ అనేది యూనిక్ అడ్రస్ అనేది ప్రతి స్లేవ్కి కావాలి. ఇక్కడ ఏంటంటే ఒక డివైస్కి అంటే ఇప్పుడు మైక్రో కంట్రోలర్ నుంచి ఏదైనా ఒక స్లేవ్కి కానీ లేకపోతే వేరే డివైస్ కనెక్ట్ చేసినప్పుడు ఎటువంటి అడ్రస్సింగ్ అనేది అవసరం లేదనమాట, ఎందుకంటే ఇట్స్ ఏ పాయింట్ టు పాయింట్. అండ్ ఏంటంటే ఇది ఫుల్ డూప్లెక్స్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫుల్ డూప్లెక్స్ అంటే ఏంటంటే ఎట్ ఏ టైం అనేది ఒక మైక్రో కంట్రోలర్ నుంచి సెన్సార్స్కి డేటా తీసుకోవచ్చు. సెన్సార్ అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక స్లేవ్స్కి డేటా తీసుకోవచ్చు, లేకపోతే ఎల్ఈడి అవ్వచ్చు, వరకు సెన్సార్స్ అన్నాను పోనీ దాని ప్లేస్లో ఎల్ఈడి ఏదైనా అవ్వచ్చు, ఆర్ ఎనీ కాంపోనెంట్ తీసుకోవచ్చు. అలాగే కూడా అదే టైంలో మనకి రిసీవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇందాక మనం అంటే ప్రీవియస్ ట్యూటోరియల్ ఏం చేసాం అనుకుంటే ఏంటంటే I2C అనేది ఒక హాఫ్ డూప్లెక్స్, ఇక్కడ కానీ ఇది యూఆర్టీలో ఒక ఫుల్ డూప్లెక్స్ సిస్టమ్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఏంటంటే ఇంకోటి ఏంటంటే దీనికి ఓన్లీ గ్రౌండ్ కాకుండా అంటే గ్రౌండ్తో పాటు 2 సిగ్నల్ కావాలి కాబట్టి మినిమం హార్డ్వేర్ అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట. మినిమం కాస్ట్ అనేది లో కాస్ట్లో మనకి వస్తుందన్నమాట. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే హార్డ్వేర్ పరంగా సాఫ్ట్వేర్ పరంగా చాలా ఈజీ, 2 సిగ్నల్సే కావాలి, ఒక ట్రాన్స్మిటర్ ఒక రిసీవరు, ఎటువంటి క్లాక్ సిగ్నల్స్ అవసరం లేదు. సో లో హార్డ్వేర్ కాస్ట్, ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. డిసడ్వాంటేజ్ వచ్చినప్పటికి ఏంటంటే కొన్ని డివైసెస్కి మాత్రం లిమిట్ అయి ఉంటుంది, ఎందుకంటే పాయింట్ టు పాయింట్ ఓన్లీ కాబట్టి. అండ్ స్పీడ్ అనేది చాలా తక్కువ స్పీడ్ ఉంటుందన్నమాట, ఎందుకంటే ఇది దేంతో తక్కువ ఉంటుందంటే ఎస్పీఐతో పోల్చిన ఎస్పీ అంటే సీరియల్ ప్రిఫరెన్స్ ప్రోటోకాల్ ఇంటర్ఫేస్, I2C అంటే ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఈ రెండింటి కన్నా ఈ రెండు కూడా కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. ఈ రెండు కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ కన్నా స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఎటువంటి అడ్రస్సింగ్ బస్ అనేది దీనికి అవసరం లేదు. కమ్యూనికేషన్ డిస్టెన్స్ అంటే ఒక డివైస్కి ఇంకొక డివైస్కి మధ్యన కమ్యూనికేషన్ డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇది మనకి డేటా ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది, బౌండ్ రేట్ వల్ల. ఈ బౌండ్ రేట్ అనేది కూడా 10% కన్నా ఇప్పుడు కూడా తక్కువలో ఉండాలి, లెస్ దెన్ 10%లో ఉండాలి. అండ్ ఇది ఏమైనా మిస్ మ్యాచ్ అయితే కనుక డేటా ఎర్రర్స్ అనేది రావడం జరుగుతుంది. దీనికి అప్లికేషన్స్ వచ్చి GPS, మనకి గూగుల్ పొజిషన్ సిస్టమ్స్ అంటారు కదా, శాటిలైట్స్ యూజ్ చేస్తారు, దీనికి బాగా యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ బ్లూటూత్ అండ్ వైఫై దాంట్లో కూడా మనం ఇప్పుడు డైలీ మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటాం కదా, దానికి కూడా ఇది యూజ్ చేస్తారు. GSM మాడ్యూల్స్లో యూజ్ చేస్తారు, డీబింగ్ అండ్ మానిటరింగ్లో యూజ్ చేస్తారు. అండ్ మైక్రో కంట్రోలర్లో కమ్యూనికేషన్స్కి ఎస్టాబ్లిష్ అంటే ఎన్ని చోట్ల ఎక్కడైనా కమ్యూనికేషన్ మాడ్యూల్స్ కావాలంటే కనుక మనకి UART అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అప్ టు UART. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా క్లారిటీస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ PPTని కూడా నేను ప్రతి వీడియోలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి PPTని డౌన్లోడ్ చేసుకోండి. ప్రీవియస్ 2 వీడియోస్ నేను సీరియల్ ప్రిఫరెన్స్ ఇంటర్ఫేస్ ITC ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ గురించి కూడా క్లియర్గా పెట్టడం జరిగింది. ఒకసారి ప్లేలిస్ట్ మొత్తం కూడా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఒకసారి. సో థ్యాంక్స్ ఫర్ watching this video and follow for more tutorials.